కావాలని కోరుకుని బిల్లు పెండింగ్ బిల్లు క్లియర్ కావాలి, జీతాలు ఇవ్వాలి. మేము ఇలా కోరుకునేది ఏంటంటే మాకు ప్రతి నెల బిల్లులు 10వ తారీఖు లోపల మా చట్టం ప్రకారంగా మాకు ప్రతి నెల 10వ తారీఖు బిల్లులు రావాలా. మాకు పెండింగ్లు ఉన్న బిల్లులు సాల్వ్ చేయాలి. మాకు 3000 రూపాయలు మాకు పెంచిన జీతం ఇవ్వాలి. అదే విధంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నుంచి వస్తుంది జీతం మొత్తం ప్రభుత్వం నుండి వస్తుంది లేదు, ప్రభుత్వం నుండే డిఓ అకౌంట్కి వెళ్ళి ఎంఈఓ అకౌంట్ నుండి మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అదే విధంగా మాకు బోర్లు లేవు, ఇంతవరకు గ్యాస్ సప్లై లేదు, వంట గదులు లేవు. కోడిగుడ్డుకు రేటు 5 రూపాయలు ప్రభుత్వం కట్టిస్తుంది. దాని కోడిగుడ్డు 7 రూపాయలు మార్కెట్ రేటు ఉంది కాబట్టి కోడిగుడ్డు రేటు పెంచమంటున్నాము. అదే విధంగా మాకు బిల్స్ మాత్రము ప్రతి నెల సన్నబియ్యం ఉందా? మొన్నటి దాకా 10వ నెల దాకా సన్నబియ్యం కేసీఆర్ మనవడే తింటే పిల్లకి అది అది కాలేదా? లేదు, 10వ నెల దాకా ఇది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు పెడుతున్న అన్నం వంటిది. మధ్యాహ్న భోజన కార్మికులు చెప్తున్నది ఈ భూమని అంట. కేసీఆర్ గారు మేము మనవాడు ఇదే తిన్నాడా? 10 సంవత్సరాల కాలంగా మీరు చెప్పినేది సన్న బియ్యం తిన్నాడు కదా, ఇదేనా కేసీఆర్ గారి మనవాడు హిమాంశి గారు తిన్న అన్నం? 10వ నెల దాకా కొంతవరకు సన్న బియ్యం వచ్చినాయి. 2 నెలల నుండి మొత్తం దొడ్డు బియ్యమే వస్తున్నాయి. 2 నెలల నుండి నవంబరు డిసెంబరు వచ్చిన బియ్యము మొత్తం దొడ్డు రైస్ వచ్చింది. మొన్నటి దాకా 10వ నెల దాకానేమో కొన్ని సన్న బియ్యం వచ్చినాయి, నెల అట్లా వచ్చినాయి, నెల ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు వచ్చే రైస్ మాత్రం మొత్తం ఘోరంగా ఉంది, మొత్తం బంక బియ్యము అవన్నీ. మేము ఒక్కటే మేము పిల్లలకు సేవ చేయడానికి ఉన్నాము, కానీ సకాలంలో మాది పెంచిన జీతాలు ఇచ్చి మా మెస్సు బిల్లులు ఇచ్చినట్టయితే మేము పిల్లలకు మంచి వంట చేసి ఆహారం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అదే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మేము విన్నపించుకుంటున్నాము. మాకు ఖచ్చితంగా మా గోలని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మా గోల ఇని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. మరి ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది మున్సిపల్లో మాకు 10,000 ఇస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది జీతం కింద. అదే విధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తారు, ఎందుకంటే గతంలో ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మాకు కరెక్ట్ అయిన పైసలు కూడా కట్టించింది కాబట్టి ఇప్పుడు కూడా మాకు అదే రకంగా ఇవ్వాలన్నదే మేము కోరుకుంటున్నాము. మాకున్న సమస్యలు ఇవి. వంట పాత్రలు మేము ఇంత చెప్పినా కూడా ఎవరు ఇంటలేరు, హెడ్ మాస్టర్లు ఇంటలేరు, ఎవరు ఇంటలేరు. మేము బట్ట పిలకలు పెట్టుకుంటున్నాం, మేము చేసుకుంటున్నాము. చేస్తున్నాం బొక్కలకి, మళ్ళీ ఏం చేయాలి? ఏడు తెస్తాం ఇంకా. మేము 200 పిల్లలు, ఏం లేవు బొక్కలు అన్నాయి. ఇంకా బడ్జెట్ వస్తుంది ప్రతి సంవత్సరము. కేంద్రము 14 కోట్ల బడ్జెట్ ఇస్తుంది వంట పాత్రలు కొనిమని. అంతకుముందు ఏమైందంటే రాజకీయ నాయకులు ఇటు దేవసేన మేడమే మేమే ఇస్తాను, మేము అటు అప్పుడు మన సబితా మేడం ఉండే కదా, అప్పుడు నేనే ఇస్తాను. ఆమె కొట్లాడుకునేసరికి మార్చి వరకు ఆ బడ్జెట్ అనేది ల్యాబ్స్. ఇప్పటికి ఒక 10 సంవత్సరాల నుండి ల్యాబ్స్ అయింది. మేము ఒక 200-500 ఉన్న 14 కోట్లు వంట పాత్ర 14 ప్రతి సంవత్సరం పోవడం. మేము ప్రతి సంవత్సరం కలిసేది బడ్జెట్ ఉంది కదా మాకు గిన్నెలు కొనియండి, ఎందుకంటే మాకు వచ్చేదే కొంచెం జీతం, అరకొర జీతంతో ఎల్లదీస్తున్నాము. మీ కనీసం పాత్రలు ఉంటేనైనా చేస్తామంటే లేదమ్మా చేస్తాం అనుకుంటా మా చెప్పులు అరిగేదాకా తిరిగినాము. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఒక గిన్నె కొనాలంటే ఒక 10,000 అవుతుంది, మాకు వచ్చేదే తక్కువ. ఇక్కడ బాలలక్ష్మి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రధాన కార్యదర్శి. ఏం చెప్తారు? ఇట్లకి వంట సామాగ్రి లేవట, మీ మేనిఫెస్టోలో 10,000 రూపాయలు జీతం ఇస్తామని పొందుపరిచిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పద్ధతిగా ఉన్నారట. సో 10,000 రూపాయల జీతం సిద్ధంగా ఉందా కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా ఇప్పుడు మనకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా అంచెలంచెలుగా నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కూడా మాట్లాడడం జరిగింది, మీరు అందరు విని ఉంటారు. ప్రతి గ్రామ పంచాయతీ ఉన్న ప్రతి ఊళ్ళో ఒక స్కూల్ ఉండాలన్నాడు. మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇవాళ అంగన్వాడీలు కావచ్చు, ప్రైవేటు విద్య దిశగా పోకుండా ఇవాళ మొత్తం పేద విద్యార్థులంతా కూడా ప్రభుత్వ విద్యను అభ్యసించే దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తా అన్నాడు. అందులో భాగంగానే మీది కూడా మిడ్ డే మీల్స్ కి సంబంధించింది కూడా ఉన్నది. ఇప్పుడు కింద మీరందరూ మాట్లాడిన దృష్టికి ఏంటంటే గతంలో 10 సంవత్సరాలుగా కేంద్రం నుంచి వచ్చిన 14 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో వంట సామాగ్రి కోసం కేవలం
అది ల్యాబ్స్ అయి వెళ్ళిపోయిందట. అంటే సుమారుగా 140 కోట్లు రివర్స్ పోయింది. సో ఈ వంట సామాగ్రి కోసం కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరి సమక్షంలోనే మీ తొలి వెలుగు వేదికగా నేను ఒక మాట అడుగుతున్నా. ప్రతిరోజు కేటీఆర్ మాట్లాడుతుండమ్మా, ప్రతిరోజు 2 మాటలు బాగా మాట్లాడుతుండు. ఏంటిది? ఒకటి, ముఖ్యమంత్రి కేసీఆరే ఉండాల్సి ఉండే రాలేదు, అది దానికి కారణము మేము. కానీ గతంలో కేసీఆర్ గారు చెప్పింది ఏంటిది? దొడ్డు బియ్యము గిన్నెలో పోసిస్తే సన్నం అవుతుంది, ఉడికేసరికి ఇట్లా మెత్తగా అవుతుంది. అవును, ఈ విషయాన్ని మనము కేసీఆర్ గారు మనమడి తిన్న అన్నమే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అన్నారు కదా. మీలాగానే ఒక అవ్వ కూడా నన్ను అడిగింది, అమ్మ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇక్కడే ఉంది అమ్మ కూడా, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మాకు బిల్లులు వచ్చినాయి, కేసీఆర్ గవర్నమెంట్లో మాకు బిల్లులు రాలే, ఇప్పుడు బియ్యం అంతా కూడా మాకు దొడ్డు బియ్యం పంపించిండ్రు, మాకు బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కోరి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము, మాకు ఖచ్చితంగా రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోతున్నాము, మాకు న్యాయం జరగాలని చెప్పేసి అడిగినారు. అయితే ఇదే సందర్భంగా నేను ఒక మాట అంటున్నా, రోజు మాటలు మాట్లాడుతున్నాడు కదా కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండాల్సి ఉండే, ఎవరు జీర్ణించుకోలేకపోతారు, తప్పిదాలు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ తప్పులు ఏం జరిగినాయి అనే దాని మీద ఆయన స్పష్టంగా చెప్తలేడు. ఆయన రోజు ఏమంటాడు, ఇలా మేము ప్రజల కోసము పర్ఫెక్ట్గా పాలన చేసినాము, మా పార్టీని ప్రచారం చేసుకునే దిశగా మేము అడుగు వేయలేదు, అందుకనే మేము ఫెయిల్ అయినాము అని అంటున్నాడు. ఎవరు? కేటీఆర్. మరి నిజంగా నేను అడుగుతున్నా, ఇక్కడ అంతా అవ్వాలందరూ ఉన్నారు కదా, భోజనం పెట్టే అవ్వలు వాళ్ళందరూ ఉన్నారు కదా, నిజంగా కేసీఆర్ గారు అంత జనరంజకంగా అంత పటిష్టవంతంగా ప్రజాపాలన చేసి ఉంటే మరి ఇలా వీళ్ళంతా ప్రజాభవన్కి ఎందుకు వస్తున్నారు? మేము ఈ క్వశ్చన్ అడుగుతున్నాం. మీరు ప్రజాభవన్కి ఎందుకు వస్తున్నారు? వీళ్ళంతా మీరు పర్ఫెక్ట్ గా పరిపాలన చేసి ఉంటే మీకే అధికారం ఇచ్చేటోడు కదా. మీ సమస్యలు చెప్పు. ఆమె కాంగ్రెస్ పార్టీ మాది అప్పుడు వేస్తున్నాగా బాగా చేసినారు, నెలకేసినారు. ఈ ఇతను వచ్చిన కానంటే తెలంగాణ వచ్చిన కానంటే మాకు కేసీఆర్ వచ్చిన కానంటే నెల కేసీఆర్ పెద్ద కొడుకు అన్నారు కదా, మీ పెద్ద కొడుకు అయినా కేసీఆర్ ముసలాళ్ళకు పెద్ద కొడుకు 2000 ఇస్తాడు కదా, ముసలాళ్ళకు పెద్ద కొడుకు, కట్టం చేసేటోళ్ళకు పెద్ద కొడుకు ఏమో లేదు సార్. మమ్మల్ని అస్సలు కళ్ళ చూస్తలేడు. ఆ పిల్లలు పసిపిల్లలు కొండు పెడుతున్నాం కదా మేము. సమస్య చెప్పు. మాకేం లే, బియ్యం ఒకటి ఇస్తారు, అన్ని మావే, కట్టెలు మావే, ఉప్పు మాదే, అన్ని మావే. మాకు ఇప్పుడు ఏప్రిల్ నెల కనుక గుడ్డు బిల్లు లేదు, 7 రూపాయలు గుడ్డు బిల్లు అయింది.